వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా తాడేపల్లిగూడెంకు చెందిన 19 ఏళ్ల నజీరుద్దీన్ షేక్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. పోటీ అంతటా అతని ఆకర్షణీయమైన ప్రదర్శనలు అతనికి టైటిల్ మరియు 10 లక్షల నగదు బహుమతిని సంపాదించి పెట్టాయి. అంతేకాకుండా మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమాలో పాడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో నజీరుద్దీన్ షేక్ సింగింగ్లోకి ఎలా అడుగుపెట్టాడు, ఆయన ఆశయం ఏంటి అనే మరిన్ని ఆసక్తికర విషయాలను నజీరుద్దీన్ షేక్ రియల్ స్టోరీలో తెలుసుకుందాం. నజీరుద్దీన్ షేక్ 2004 నవంబర్ 2న తాడేపల్లిగూడెంలో మోటార్ మెకానిక్ అయిన షేక్ బాజీకి జన్మించాడు. ఏడాది క్రితం ఆయన తల్లి మదీనా బేబీ మరణించింది. అతనికి సోదరి వహీదా రెహమాన్ ఉంది. నజీరుద్దీన్ ఇటీవలే CA ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. అయితే నజీరుద్దీన్ చిన్నప్పటి నుంచి తన తాతయ్య అమ్మమ్మల వద్ద పెరిగాడు. తన తాతయ్య కాసిం ఘంటసాల కోసం పాటలు పాడుతూ ఉండేవాడు. దీంతో నజీరుద్దీన్ తన 3 ఏళ్ల వయస్సు నుంచే మ్యూజిక్ ను దగ్గరగా పెరిగాడు. అయితే అలాగే తన తాతయ్యతో కలిసి పలు ప్రోగ్రాంలకు వెళ్ళేవాడు. దీంతో అతనికి సంగీతం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో నజీరుద్దీన్ కు తన తాతయ్య సంగీతంలో మెలకువలు నేర్పించాడు. ఓవైపు చదువుకుంటూనే పాటలు పాడడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత నజీరుద్దీన్ తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా ఆమె దగ్గర కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాడు. అయితే సంగీతం పట్ల చిన్నప్పటి నుంచి తనకున్న అభిరుచికి తగ్గట్లుగా అవకాశాలను వెతుక్కుంటూనే మరోవైపు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనే ఆకాంక్షతో చదువును కూడా కొనసాగించాడు. ఆ తర్వాత పాడుతా తీయగా వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సంగీత విద్వాంసుడు దివంగత SP బాలసుబ్రహ్మణ్యం ముందు కూడా నజీరుద్దీన్ తన చిన్నతనంతో గాత్రాన్ని వినిపించాడు. ఇలా ఎక్కడ పాటల పోటీలు జరిగినా వెళ్ళి పాల్గొంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న నజీరుద్దీన్ అందులో పాల్గొన్నాడు. ఈ షో కోసం 15,000 మంది ఆడిషన్స్ ఇవ్వగా టీం మాత్రం 12 మందిని సెలెక్ట్ చేసింది. వీరితో సీజన్ 3 స్టార్ట్ అవ్వగా ఫైనల్లో మాత్రం అనిరుద్, సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీకీర్తి, నజీరుద్దీన్ ఈ 5 కంటెస్టెంట్స్ వచ్చారు. వీరి మధ్య పోటీ నిర్వహించగా విన్నర్గా నజీరుద్దీన్ నిలిచాడు. ఈ సీజన్లో తన పాటలతో మొదటి నుంచి ఫైనల్ వరకు జడ్జీలను, ప్రేక్షకులను మెప్పించి విన్నర్ అయ్యాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 3 టైటిల్తో పాటు బహుమతిగా 10 లక్షల రూపాయలను గెలుచుకున్నాడు. ఘంటసాల ఐకానిక్ పాటలు వింటూ 4 ఏళ్ల వయస్సులోనే సంగీత ప్రయాణం మొదలుపెట్టిన నజీరుద్దీన్ నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో పాడే గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసి తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. నజీరుద్దీన్ ను ఎప్పుడు కదిలించినా తాను సింగర్ అవ్వడానికి కారణం తన తాతయ్య, అతని చెల్లి అని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన వర్ధంతిని తాడేపల్లిగూడెంలో 47 ఏళ్లుగా ఆయన స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నట్లు చెప్పాడు. తన తాతయ్య కృషి వల్ల ఘంటసాల విగ్రహం పెట్టించారని అన్నారు. ఇవే కాకుండా ఇండియన్ ఐడల్ కు రాకముందు కంటే వచ్చాక విన్నర్ అయ్యాక తనను అందరూ గుర్తుపడుతున్నారని, మీరు అంటూ రెస్పెక్ట్ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని నజీరుద్దీన్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. అలాగే తనకు పలు షోలలో పాడే అవకాశాలు కూడా వస్తున్నాయని కూడా నజీరుద్దీన్ చెప్పాడు. రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాల్లో నజీరుద్దీన్ పాటలు పాడే ఛాన్స్ దక్కించుకుంటాడో చూడాలి.